హలో, హాయ్ అండి. ఈరోజు నేను రొయ్యలతో బిర్యానీ ఈజీగా చేసే పద్ధతి చెప్తానండి. ముందుగా రొయ్యలు శుభ్రం చేసుకుని 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారం, ఉప్పు రుచికి సరిపడా తగినంత, కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడర్ 1 స్పూను, 1.5 స్పూను గరం మసాలా, ఇవన్నీ కూడా రొయ్యల్లో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఈ రొయ్యలంతటికీ పట్టేలాగా బాగా కలుపుకొని మొత్తం పీసెస్ అంతటికీ కూడా కవర్ అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక 2.5 స్పూన్లు పెరుగు తీసుకుంటున్నానండి. 2.5 స్పూన్లు పెరుగు తీసుకొని ఇది కూడా బాగా పట్టేలాగా కలుపుకొని మరో ఒక అరగంట పాటు రొయ్యల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1.5 స్పూన్లు గీ వేసుకొని దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఇలాచి వేసుకొని కొద్దిగా వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత ఇవి దోరగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను పుదీనా కూడా 1.5 కట్ట తీసుకున్నానండి. శుభ్రం చేసి పక్కన పెట్టాను. ఆ పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా వేగిన తర్వాత ఇప్పుడు నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దానికి సరిపడా వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఇవి వేగిన తర్వాత వాటర్ పోసి ఈజీగా కుక్ అవటం కోసం ఏంటంటే ఈజీగా త్వరగా అయిపోవడానికి నేను రైస్ కుక్కర్లో వేసుకొని 1 స్పూను ఉప్పు, 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని మూత పెట్టుకున్నాను. పక్కనే కళాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ గీ వేసుకొని మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి, ఆ పచ్చిరొయ్యలన్నింటినీ కూడా ఈ కళాయిలో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము వండుకోవడానికి రైసు తీసుకున్నాను కదా 3 గ్లాసులు, ఆ 3 గ్లాసుల రైస్ని కడిగి వాటర్ పోసుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి రొయ్యలు చూసారా అలా కుక్ అవుతున్నాయి కదా, వాటర్ అంతా ఎగిరే వరకు దగ్గరికి ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను వేసిన రైస్ కుక్కర్లో వాటరు ఇదిగోండి బాగా బాయిల్ అయినాయి. ఈ రైసు ఆ కుక్కర్లో వేసేస్తున్నానండి. ఇలా ఎందుకంటే మనకి ఈజీగా త్వరగా అవుతుంది, తక్కువ టైంలో మనకి ప్రాన్స్ బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవడానికి అనమాట. ఇదిగోండి కలుపుకొని నేను మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుని ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. వాటర్ అంతా ఇంకిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందు సిద్ధం చేసుకుని పొయ్యి మీద ఉడకబెట్టుకుంటున్నాం కదా రొయ్యలు, గ్రేవీతో సహా మొత్తం ఆ రొయ్యలన్నింటినీ కూడా ఈ రైస్లో వేసేసి ఇప్పుడు మనకి రొయ్యలు ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్ కూడా రావాలి కదా, దమ్ము అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా రైస్లో ఈ రొయ్యలు కూడా వేసేసి కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసుకొని చూడండి న్యాచురల్గా ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా యమ్మీ టేస్టీగా రొయ్యల బిర్యానీ తయారైందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.